రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టే పని ముంగటేసుకున్నాడట. ఆఫీసాలను పిలుచుకొని ఏర్పాట్లు ఎట్టెట్లా చేయబోతున్నారో అరుచుకున్నాడట. మరి అర్బన్ ఏరియాల ఇందిరమ్మ ఇండ్లు ఎవలై వాళ్లకు ఇచ్చేటట్టు కడతారా లేకుంటే అపార్ట్మెంట్ల లెక్క కడతారా అంటే తెలుసుకుందాం పండ్రి. తొలి విడత కింద 24 నియోజకవర్గాలల్లా 1,00,000 ఇండ్లు కట్టాలని చూస్తున్నారట. మొదటి విడత కింద ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు మాత్రం రానున్న రోజులలో కూడా రామసక్కదనంగా ఉండేటట్టు చూడాలని ఏర్పాట్లు కూడా అట్లనే చేయాలని మంత్రి సార్ ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. క్యూర్ ఏరియాలో కడుతున్న ఇండ్ల నక్షాలు మంచిగా చూడాలన్నాడట. డిజైన్లు మాత్రం దగ్గరుండి మరీ చూసుకోవాలన్నాడట. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు హైదరాబాద్ పట్టణంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంచిగానే సిద్ధమయ్యిండ్రు కాబట్టి ఒకటి యాడ్ చేస్తున్నాము. అది ఏంటంటే అక్రమ కట్టడాలు కూలగొడతాము, చెరువులు చెరవట్టినోళ్ళ చెమటలు తీస్తాము, కుంటలు గూడిపేసినోళ్ళ కూసాలు కదిలిస్తామని ఎవ్వెవ్వో మాటలు చెప్పి హైడ్రాను తెస్తిరి. అది కూడా మూసీ నదిని మంచిగా చేస్తుందని పేదల ఇండ్లు కూలగొట్టి వాళ్ళను రోడ్డు పాలు చేసింది కాబట్టి ఈ తేప ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మూసీ నది బాధితులను కూడా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటట్టు ఎగురం చెయ్యిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.